నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుక రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణా శాఖపై సచివాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్యాడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి ప్రాజెక్టుని ఒక దోపిడీ గనిగా అభివర్ణిస్తూ మావిగన్ ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపించారు. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవటానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయటమేనని మండిపడ్డారు. రాజధానికి సంబంధించి ఆయన 2 ప్లాన్లను సూచించారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచడాన్ని మంచి ఆప్షన్ గా చెప్పారు. ఒకవేళ వికేంద్రీకరణ వద్దనుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్ ను రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా. ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా కావటం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా మరొక 20 కోట్లు, అలాగనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్లను 3 దశల్లో ఖర్చు చేయనుందని మంత్రి మండిపల్లి తెలిపారు. విజయవాడకు తలమానికంగా నిలిచిన ఈ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి మండిపడ్డారు. విజయవాడ స్టేడియం అభివృద్ధితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రీడల వికాసానికి ఎంపీ అపూర్వ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం
నార్త్ ఇండియాకే కాదు దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం, నేనున్నంగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి ఉంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తాడేపల్లి సీఐ రవీంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి, కృష్ణా, కరకట్ట, పాటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి కలిగి సేవిస్తున్న 8 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించామని, గంజాయి సేవించే వారిని రవాణా చేసేవారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గతంలో యువకులపై కేసులు ఉన్నాయని 8 మంది యువకుల్ని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 8 మంది గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందిన వారు, అలాగే వారిని తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందినటువంటి నది కరకట్ట దగ్గరలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8 మందిలో ఒక అతని పేరు బండ్ల ప్రశాంత్, అలాగే ఇంకొక అతని పేరు కిరణ్, అలాగే శివశంకర్, హేమంత్, తర్వాత పవన్ కళ్యాణ్, సతీష్, జ్యోతిబాబు, మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 గ్రామ్స్ గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం టైంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గంజాయిని విజయవాడకు చెందినటువంటి చేతన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు గంజాయి కొని తీసుకొస్తున్నారు. అతని దగ్గర ఎక్కువ మొత్తంలో గంజాయి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. అతని కోసం ప్రయత్నం చేశాము. అతను పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు. ముఖ్యంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయి మీద మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏబిఎన్ లో అసత్యాలు ప్రచారం చేశారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బుధవారం మధ్యాహ్నం గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గల ఏబిఎన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వైకాపా శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఏబిఎన్ రాధాకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దానిలో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఏబిఎన్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఎందుకు ఈ నిరసన మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ నిరసన తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఛానల్లో మాట్లాడకూడని మాటలు, వినడానికి వీలు కానటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. అవి ఏం చెప్పాడంటే ఒకసారి అదే మాటలు మీకు వినిపిస్తాను, వినే వాళ్ళకి అర్థం కావడం కోసం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు, పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకుందాం. అక్కడ నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ భార్యలు కాదు అని అంటే, అవునండి కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు, అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది! దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నేను హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు, ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను, ఐఎమ్ రిక్వెస్టింగ్ రాధాకృష్ణ, నీకు 70 సంవత్సరాలు వచ్చింది, పత్రికా విలేకరు అయ్యావు, సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్యపు స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం, ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు బయటికి వచ్చి ఆగండి సార్, ప్లీజ్ ఆగండి, ఏమండి ఆగండి సార్, ఏమండి ఎంపీ గారు ఏందండి ఇది? నువ్వైనా ఇవాళ బయటకు వచ్చి నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం దాడులు చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి విధ్వంసకర పాలన చేసిందని మండిపడ్డారు. వంశీ అనే వ్యక్తిపైన 2022లో నుంచి 8 కేసులు ఉన్నాయని, దేవరకొండ గోపి పైన కూడా 11 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులన్నీ వాళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయని గుర్తు చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన ఘర్షణకు రాజకీయ రంగు పులిమే కార్యక్రమం వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘర్షణను అడ్డుపెట్టుకుని నాపై, మా కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అనుకోవటం మూర్ఖత్వమని మండిపడ్డారు. విధ్వంసమే బాటగా ఎంచుకుని వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. జరుగుతున్న అభివృద్ధి గాని సంక్షేమ కార్యక్రమాల్లో వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుంది అనే దానిలో ఏదొక రకమైన అల్లర్లు సృష్టించటమో, లేని అంశాన్ని ఉన్నట్టు సృష్టించటమో, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటమో గత కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా చిత్తూరు జిల్లాలో చూసాం, మామిడి రైతులు కొనుగోలు కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళే ట్రాక్టర్లలో తెస్తారు, వాళ్ళే రోడ్డు మీద పోస్తారు, వాళ్ళే బళ్ళు ఎక్కిస్తారు, వాళ్ళే దొక్కిస్తారు. అక్కడ రైతులు ఎవరు ఉండరు. అదొక స్టేజ్ డ్రామా కింద వాళ్ళ మనుషుల్ని పెట్టి చేయటం, దాన్ని వాళ్ళకు సంబంధించిన వీటిలో ప్రచారం చేసుకోవటం. నిజమైన రైతు ఎవరు ఉండడు అక్కడ, ఉండేదంతా వైకాపా కార్యకర్తలు మాత్రమే, వాళ్ళకు సంబంధించిన నాయకులు. ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఫేక్ వార్తలు సృష్టించటం కానీ, వాటిని ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కానీ చేయటం మనం చూసాం. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాల్లో నాయకులు కూడా, వైకాపా నాయకులు కూడా అదే బాటను ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ బార్ దగ్గర గొడవ జరిగినా,
ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ గొడవ జరిగినా దాన్ని రాజకీయ రంగు పిలవటమో ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని సమర్థిస్తున్నారని చూస్తే పోనీ వాళ్ళు ఏమన్నా నిజంగానే సచ్చీలరా అంటే అది కాదు. ఉదాహరణకి మా పొన్నూరు నియోజకవర్గమే తీసుకుంటే నిన్న మొన్న రోడ్డు మీద పడుకొని బ్రహ్మాండంగా నటించాడు. అసలు ఎవరైతే మొదటి గొడవలో ఉన్నారో దేవరకొండ గోపి అనే వ్యక్తి కానీ వంశీ అనే వ్యక్తి కానీ వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కుంటుపడుతున్న ప్రాంతాలలో అధికారులు స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటన చేయడం జరిగిందని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలోని సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టి సరిగ్గా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ తమ అక్కస్సును ఎల్లపుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడికి పోయినా అమరావతి అనే మాటను వింటేనే వారి హృదయాల్లో నుండి వైబ్రేషన్ వస్తుందని, కానీ పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి మావిగనని మాట్లాడడం బాధాకరమని తెలిపారు. నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వివిధ డివిజన్స్లో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను కనుక్కోవడంతో పాటు అధికారులను ఏదైతే శానిటరీకి సంబంధించి అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే కుంటపడుతూ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. ప్రజల్లో అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ళు అడ్రస్ చేయలేక లేకపోతే ఎవరిని అడగాలో తెలియక, ఎందుకంటే సచివాలయ సిబ్బంది పూర్తిగా కొన్ని చోట్ల అవసరమైన మేరకు పనిచేయలేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు దీని మీద సచివాలయ సిబ్బంది మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ సచివాలయ సిబ్బంది పనితీరు మెరుగ్గా లేకపోతే అటువంటి చోట వాళ్ళని తప్పకుండా వాళ్ళని బాధ్యులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఇచ్చినటువంటి విధులను తప్పకుండా ప్రజలను గౌరవించి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా సచివాలయ సిబ్బందిని తయారు చేసేటువంటి విధంగా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమై మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ప్రతిరోజు అవసరమైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాలని చెప్పి స్థానికంగా అధికారులను అలాగే మా నాయకులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక పక్కన కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే నందివెలుగు ఆర్ఓబి బ్రిడ్జ్ మన గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వాలు ఉంటే ఈరోజు 18 నెలల కాలంలోనే నందివెలుగు బ్రిడ్జ్ దాదాపు 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతానికి డెల్టా ప్రాంతాన్ని కలిపేటువంటి ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా అభివృద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్ సైకో పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్కన రాజకీయ పార్టీలు అధికార పార్టీ మీద తమ అక్కసును వెళ్ళవేసుకునే కాకుండా మీడియా మీద కూడా దుష్ప్రచారం చేసి అవాకులు చవాకులు పెడుతున్నటువంటి పరిస్థితులు. మహిళలంటే గౌరవం లేనటువంటి వైసీపీ నాయకులు, ఎందుకంటే సాక్షాత్తు తన తల్లిని చెల్లిని కూడా అవమాన పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా ఆయన నీతి బోధలు చెప్తాడో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతే దాడులు చేయటం, హత్యలు చేయటం, మీడియా కార్యాలయాలపై దాడులు చేయటం వైసీపీ నేతల నైజమని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 22 నెలలలో 22 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం ఇప్పటివరకు జరిగిందని చెప్పారు. నేడు 65 లక్షల రూపాయల రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని అన్నారు. జీఎంసీ పరిధిలోని 2,15,00,000, కాకుమాను 97 లక్షలు, పెదనందిపాడు ₹1 కోటి, గుంటూరు రూరల్లో 1,14 లక్షలు ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నటువంటి విషయం మేము అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినప్పటి నుంచి మాకు తెలుసు. ఆ రోజు నుంచే మా సంబరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పార్లమెంట్లో ఒకే రోజు, రాజ్యసభలో మరొక రోజు, అంటే లోకసభలో ఒక రోజు, రాజ్యసభలో ఒక రోజు, మళ్ళా క్యాబినెట్ అదే రోజు, 2 రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర, అదే రోజు గెజిట్ ప్రకటన. దీన్ని బట్టి చూసి యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు
ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని పూడ్చాలి, సరిపరచాలన్నటువంటి ఆలోచనతో అమరావతిని ఎంత తొందరగా శాశ్వత రాజధానిగా ప్రకటించాలన్నటువంటి కోణంలో ఎలా పనిచేస్తున్నారన్నదానికి ఇది నిదర్శనం. ఏ రాష్ట్రానికి రాజధాని ప్రకటించే విషయంలో కేవలం వారం రోజుల లోపల గెజిట్ కూడా ప్రకటించబడడం రాజ్యాంగ చరిత్రలో లేదు. కావాలంటే మీరు రికార్డులోకి వెళ్ళండి, అది ఒక అమరావతికే జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ప్రజల ఆకాంక్ష ఉంది. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, దాదాపుగా 29,000 మంది రైతుల త్యాగం, మరొక 30 నుంచి 40,000 మంది రైతు కూలీల యొక్క త్యాగం, ఇందరి త్యాగం అందులో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడపడుచులు దీవెనలు ఉన్నాయి, వారి ఆక్రందనలు ఉన్నాయి. వారి కోరుతున్నది అంటే చట్టసభ నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి, ఒక కోర్టు నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి నడకలో ఎదురైనటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఫేస్ చేసినటువంటి సంఘటనలు కోకొల్లలు. కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకున్నారో అమరావతి శాశ్వతం, దీన్ని కనీసం టచ్ చేయడం కూడా ఎవరికి చేత కాదు. రికార్డ్ ఆన్ రికార్డ్ ఎవరికి చేత కాదు. ఊరికే ప్రగల్భాలు పలకొచ్చు కానీ అది ఏం మా కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తల్లాగా కాలు కాలు, చెయ్యి చెయ్యి, కన్ను కన్ను అనేటువంటి సంస్కృతి మాది కాదు. ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.